మెరుపు కలలు మెరుపు కలలు అసలు నీకు జాబ్ అంటే లెక్క లేకుండా పోయింది. ఇది బాధ్యతగా చేసే జాబ్ అనుకుంటున్నావా, లేక నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి, కష్టమైనప్పుడు మానేయడానికి ఆటో తోలుకోవడం అనుకుంటున్నావా? ఏదైనా పని చేసేటప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీతో చేయాలి. సార్ 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 ఏంటి సీను? సమిత్య మేడం. ఏంటి మీ మేడంకి ఒకళ్ళ పుచ్చుకోవడానికి వచ్చావా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. సార్ మీరు ఏం చేసినా నేను చెప్పాలనుకుంది చెప్తాను సార్. పాపం సమిత్య మేడం, తన తప్పేం లేదు సార్. అసలు ఏం జరిగిందంటే ఇదేంటి డోర్ లాక్ అయిపోయింది? హలో, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా బయట ఉన్నారా? మేడం ఏమైంది మేడం? తెలియదు శ్రీను, వాష్రూమ్ లో ఎవరు లేరనుకుని ఎవరో లాక్ చేసినట్టున్నారు. ఇది సార్ జరిగింది. సార్ మీకు ఈ విషయం తెలియకుండానే మీరు అనవసరంగా మేడం గారిని తిట్టారు. పాపం సార్ మేడం. ఇంత జరిగిందా? మరి ఆ విషయం నాకు చెప్పొచ్చుగా. ఎక్కడ సార్, మీరు మేడం గారికి అవకాశం ఇచ్చారా? తను చెప్పాలనుకున్నది కూడా మీరు వినలేదు కదా సార్. సార్ మీరంటే సమిత్య మేడకి విపరీతమైన అభిమానం, ప్రేమ సార్. మీరు అలా అనేసరికి తను ఎంతగానో బాధపడిపోయింది సార్. మిమ్మల్ని అలా చూడలేకే నాకు తెలిసింది నేను చెప్పాను సార్. తప్పు అయితే నన్ను క్షమించండి సార్. చేసిందంతా చేసి ఇంకేం చెప్తావు? అసలు నీకు జాబ్ అంటే లెక్క లేకుండా పోయింది. ఇది బాధ్యతగా చేసే జాబ్ అనుకుంటున్నావా, లేక నీ ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి, కష్టమైనప్పుడు మానేయడానికి ఆటో తోలుకోవడం అనుకుంటున్నావా? నాకు బాధ్యత లేదా? నేను జాబ్ ని సీరియస్ గా తీసుకోవడం లేదా? ఆ మనిషికి కనీసం ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆలోచన లేకుండా ఎన్ని మాటలన్నాడు. ఈ మధ్య విషయం కనుక్కోవడం కన్నా ఎగిరెగిరి పడడం ఫ్యాషన్ అయిపోయింది. ఇది చూస్తే ఇంకా రాలేదు.
సమయం అర్జెంటుగా రమ్మన్నావు, మళ్ళీ ఏమైంది? ఆ గడిద గుడ్డ అయింది. అబ్బా చెప్పే, ఎందుకంత కోపంగా ఉన్నావు? అంటే మీ బావతో ఏదో గట్టిగానే గొడవైనట్టుంది. అయ్యింది. ఈ మధ్య ఆ మనిషికి కొంచెం కూడా విచక్షణ లేకుండా పోతుంది. మనుషుల్ని అర్థం చేసుకోవడం మానేశాడు. ఒంట్లో ఉన్న పొగరు మాటల ద్వారా బయటకొస్తుంది. ఆయన నన్ను తిట్టాడంటే నీకు నవ్వులాటగా ఉందా? మీ మధ్య గొడవలన్నీ పాల పొంగులాంటివే. ఒక్క క్షణం బుస్సుమని పొంగుతాయి, ఆ తర్వాత ఏమీ ఉండదు. నేను చెప్పాను కదా, మీరు ఒకవేళ తిట్టుకోవడమే కాదు, ఒకరినొకరు కొట్టుకున్నా అది మీ మనసులో ప్రేమే తప్ప ద్వేషం కాదే. ఇంకాపుతావా నీ లవ్ గురు మాటలు? అక్కడ మనుషులను వాళ్ళ మనసులను రంపంతో రప్పరప్ప కోస్తున్నాడంటే అది కోయడం కాదు, ప్రేమించడం అంటావంటే. కొంతమంది ప్రేమలు అలాగే ఉంటాయి, దాన్ని మనమే అర్థం చేసుకోము. అమ్మ మహాతల్లి, ఏదో మనసు బాలేదు, కాసేపు నీతో మాట్లాడదామని రమ్మన్నాను. కానీ నువ్వేంట్రా అంటే దానికి మరింత కారం రాస్తున్నావు. ఒకవేళ నువ్వు అదే మాట్లాడాలనుకుంటే ఒక పని చెయ్. ఏంటి? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. సరే సరే వదిలే, అలా సరదాగా వెళ్ళి ఏదైనా మంచి రెస్టారెంట్లో భోంచేద్దామా? రావే. ఏ సమయం, సంగీత ఎవరు బైక్ పైన వెళ్తుంది చూడు. ఏ సంగీత ఇంట్లో ఉంటే బైక్ మీద వెళ్ళడం ఏంటే? అది కాదే, చూడే. అక్కడ ఫ్రాడ్ జరిగింది. మీ నాన్న ఫ్రాడ్ చేశాడు. చేసింది ఫ్రాడ్, మళ్ళీ సమర్థింపు. ఏమైంది? అలా అయిపోయావేంటి? ఎన్ని రోజులు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆడిటర్ సిటీలోకి వచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. నీ బైక్ ఇవ్వు. ఇవ్వు. నిజం తెలుసుకోకుండా అనవసరంగా అందరి ముందు కేకలు వేశాను. పాపం ఎంత బాధపడి ఉంటుందో. ఒక్క క్షణం తను చెప్పింది వింటే బాగుండేది. సరేరా, కానీ సిస్టర్ ల్యాప్టాప్ నుండి ఫైల్స్ ఎలా డిలీట్ అయి ఉంటాయి? సిస్టర్ లోపలుండగా బయట నుంచి ఎవరు లాక్ చేసి ఉంటారు? ఇదేంటి, ఈ ఇష్యూ వలన సంయుక్త వాసుల మధ్య మనస్పర్ధలొచ్చి దూరం అవుతారు అనుకుంటే ఇది ఇంకో డైరెక్షన్ లో వెళ్తున్నట్టుందేంటి? ఏంటిది? సీసీ కెమెరాలు చెక్ చేస్తే సరిపోతుందిగా. అసలు ఏం జరిగిందో క్లియర్ గా తెలిసిపోతుంది కదా. కానీ సార్ 2 రోజుల నుండి
మన ఆఫీస్ సెక్యూరిటీ కెమెరాలు పనిచేయట్లేదు. అమ్మయ్యా. వాట్? పని చేయట్లేదా? అందుకేగా నేను ఇదంతా చేయగలిగాను. ముందు సెక్యూరిటీ కెమెరాలు పనిచేయకుండా చేసి ఆ తర్వాత నేను చేయాల్సిందంతా చేశాను. కానీ లాస్ట్లో మీటింగ్కి వచ్చింది మాత్రం నిత్య మేడం. మిగతా వాళ్ళందరూ ముందొచ్చారుగా. అవును సార్, ఇది నిజం. లాస్ట్లో మీటింగ్కి వచ్చింది మాత్రం నిత్య మేడమే. నిత్యనా? అయినా నిత్య ఇదంతా ఎందుకు చేస్తుంది? దానివల్ల నిత్యకేంటి లాభం? లాభ నష్టాల గురించి నాకు తెలియదు, కానీ ఇక్కడ జరిగిందంతా చూస్తుంటే మాత్రం ఇదంతా చేసింది నిత్య మేడం అని నాకు డౌట్గా ఉంది. వాసు, నువ్వు ఎందుకింత కాన్ఫిడెంట్గా ఉంటావో నీ టీంని బట్టి తెలుస్తుంది. అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మీ ఎఫర్ట్స్కి సంయుక్త లాంటి బ్రెయిన్ యాడ్ అయితే అది ఇంకెంత ఇంపాక్ట్గా ఉంటుందో చూస్తున్నానుగా. ఒకవేళ అదే నిజమైతే నిత్య ఇలా ఎందుకు చేసిందో తన్నే అడిగి తెలుసుకుంటాను. నీతో ఒక విషయం మాట్లాడాలి. రావాసు, నేనే నీ దగ్గరకు వద్దామనుకుంటున్నా, ఇంతలో నువ్వే వచ్చావు. అది నిత్య. మీ మావయ్య భరద్వాజ గారి మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉండొచ్చని అనుమానిస్తున్నావు కదా. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇంటెల్ దొరికింది. అవునా? ఏం నిత్య? అయినా అది నువ్వేలా? నేనొచ్చినప్పుడు నీ ప్రయారిటీలో మీ మావయ్య కేసు కూడా ఉంది అని చెప్పావు కదా. దాన్ని బేస్ చేసుకుని స్టడీ చేస్తే మీ మావయ్య గారు ఏ తప్పు చేయలేదు. ఆయన అలా పోర్ట్రేట్ చేయడం వెనుక చాలా మంది పెద్ద మనుషుల హ్యాండ్స్ ఉన్నాయని తెలిసింది. మనం వాళ్ళెవ్వరూ తెలుసుకోగలిగితే మీ మావయ్య నిర్దోషి అని ప్రపంచానికి తెలియజేయచ్చు. వాసు, ఇదిగో ఇదొకసారి చూడు. నువ్వు ఏ విషయానికి లొంగిపోతావో నాకు బాగా తెలుసు వాసు. చాలా థ్యాంక్స్ నిత్య. నేను నీకు క్యాజువల్గా చెప్పినా నువ్వు దాన్ని సీరియస్గా తీసుకుని ఇంత ముందుకు తీసుకొచ్చావు. నువ్వు నాకు బాగా కావాల్సిన వాడివి వాసు. అలాంటి నీ ఫ్యామిలీ అనుకుంటున్న సంయుక్త వాళ్ళ నాన్న గురించి తెలుసుకోవడం నా బాధ్యత. సరే పద, మనం అర్జెంటుగా ఒక దగ్గరకు వెళ్ళాలి ఈ కేసు గురించి. అవును, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా? నేను ఫ్రీగానే ఉన్నాను, పద వెళ్దాం. నిన్ను ఎలా డైవర్ట్ చేయాలో నాకు బాగా తెలుసు వాసు. ఎందుకంత వీళ్ళు అడవుడికి వెళ్తున్నారు? ఓకే ఓకే, నేను చూసుకుంటాను. బాస్ ఏంటి సడన్గా ఎంట్రీ ఇచ్చాడు? కనీసం వస్తున్నట్టు ఈరోజు షెడ్యూల్లో కూడా లేదు కదా. నమస్తే సార్. ఎందుకు వచ్చారు సార్ మీరు? నా ఆఫీస్కి ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో నువ్వు డిసైడ్ చేస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకో.
సౌందర్య ఎక్కడున్నా త్వరగా నా క్యాబిన్కి రమ్మను. అలాగే సార్. సార్ నన్ను కొట్టేంత కోపంలో ఉన్నాడంటే ఏదో జరుగుంటుంది. పైగా సౌందర్యని తొందరగా రమ్మన్నాడంటే ఆవిడ్ని కొడతారో కొట్టి గెంటేస్తారు. అయినా అలాంటి నమ్మక ద్రోహులకి అలాగే జరగాలి. సౌందర్య, ఈ రోజుతో నీ పని అయిపోయింది. హాయ్ సార్. లోపలికి వెళ్ళిందిగా, అయిపోయింది ఈరోజు. లేకపోతే నేను రమ్మంటే వచ్చి ఇప్పుడు బాస్ని బుట్టలో వేసుకొని నన్ను ఇగ్నోర్ చేస్తుందా? ఇప్పుడు నేనే బయటకు విసిరేస్తాను. తెచ్చారంట? అవును, నీకు గుడ్ న్యూస్ చెప్దామని. గుడ్ న్యూసా? ఏంటి సార్ అది? గెస్ట్ చేయి చూద్దాం. నా లైఫ్లో గుడ్ న్యూస్ అంటే ఏముంటుంది సార్? మిస్ ఇండియాకి సంబంధించిన అప్డేట్ తప్ప. వావ్, దట్స్ మై గర్ల్. ఎస్, యువర్ గెస్సింగ్ కరెక్ట్. ఓ, మిస్ ఇండియాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. మై గాడ్, వాట్? ఇంకో 4 months లో ఈవెంట్ ఉంటుంది. అందులో నువ్వుంటావు. ఓ మై గాడ్, నిజమా సార్? యా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హెల్ప్ ని నేను ఎప్పటికీ మర్చిపోను సార్. మిస్ ఇండియానా? దీన్ని నేను హెల్ప్గా అనుకోవడలేదు సౌందర్య, బాధ్యతగా తీసుకున్నాను. నీకోసం నేనేమైనా చేస్తాను. కానీ నువ్వు నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోవద్దు. నో సార్, ఇది నా లైఫ్ టైం గోల్, మిస్ ఇండియా అవ్వాలని. అలాంటి దాన్ని నాకు అందించాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని, మీకిచ్చిన మాటని నేనెలా మర్చిపోతాను సార్? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముందు నేను మిస్ ఇండియా అయిన తర్వాత అప్పుడు మీరు మీకిచ్చిన మాట ఏంటి, ఎలా అనేది అప్పుడు ఆలోచిస్తా. అప్పుడు నేనేంటో చూపిస్తా. అంతవరకు అంతా నీ చేతుల్లో అన్నట్టే నటిస్తా.
ఎటు వెళ్ళిందో తెలియడం లేదు. ఈరోజు ఆ ఎడిటర్ మిస్ అయితే చాలా కష్టం. సంయుక్త, ఏమైంది? నన్ను తిట్టానన్న బాధ లేకుండా ఇద్దరు బయటకొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. మనుషులు మారిపోతారని విన్నాను, కానీ మరి ఇంత త్వరగా మారిపోతారని నేను ఊహించలేదు. నీరులేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అడకొస్తానే కాళ్ళ ఏళ్ళ పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగదానే కట్టునే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచు